నగరాలు సమాజ సమగ్ర అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, ధార్మిక వారసత్వం సంరక్షణ లక్ష్యంగా విజయవాడలో ఘనంగా నిర్వహించిన మహా రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా నగరాల సమాజానికి రావాల్సిన గుర్తింపు, ప్రాధాన్యత ఆశించిన స్థాయిలో లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజానికి బలమైన భవిష్యత్తు నిర్మించగలుగుతామన్నారు. దేవస్థానాల పరిరక్షణ, సమాజ ఆస్తుల సంరక్షణ, నూతన పాలకవర్గ ఏర్పాటు, కుల గణనలో భాగస్వామ్యం, యువతను సంఘటితం చేయడం వంటి అంశాలపై అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం వ్యక్తుల కోసం కాదు, సమాజం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఆలోచనల వేదికని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక సూచనలు అందించి నగరాల సమాజ ప్రగతికి తోడ్పడాలని బాబూజీ కోరారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరఫున మహా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామండి. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మా కుల పెద్దలు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, విజయవాడ అందరూ వచ్చారు. మా కుల పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాలు చెప్పి మా నగరాల సంఘం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టింది. స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంటాం. ఈ స్వర్ణోత్సవాలు జరుపుకునేటప్పుడు ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, మన కుల పెద్దలందరినీ పిలుద్దామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మంచి సార్ ఈ మా ఏపీ నగరాల సంఘం నుంచి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేము ఓసీలుగా ఉండేవాళ్ళమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా మాకు బీసీడీ చేశారు. ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలో, కుల పెద్దల ఆధ్వర్యంలో. తర్వాత మేయర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహం పర్మిషన్ ఇచ్చింది అమ్మాయి. అది చిట్టిగారి విగ్రహం కట్టాం. తర్వాత పోతిన చిన్న గారి విగ్రహం కూడా ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలోనే రాజా స్కూల్ దగ్గర చేశారు. అలాగే కోమల్ విలాస్ సెంటర్ అని ఫేమస్గా ఉన్నదాన్ని కొరగించి శేఖర్ బాబు చౌక్ కింద మార్చాం. ఏపీ నగరాల సంఘం ఏది చేస్తున్నా మా నగరాల కుల ఐక్యత, అందరికీ ఏం చేయాలి, ఈ రోజున బీసీడీ మేము తేవడం వల్ల మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు అత్యున్నత స్థాయిలో. రేపు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మేము శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కిందకి వెళ్ళి అందరి పిల్లలకి ఎలాగ విద్య, వైద్యం ఇవన్నీ ఎలా చేయించాలి, ఏం చేయాలి, దాని మీద పట్టుదలగా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది మొదటిది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మా కుల పెద్దలందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.